ఎవరు ఎవరు నువ్వు, ఎవరు ఎవరు నువ్వు. ఎవరు ఎవరు నువ్వు, ఎవరు ఎవరు నువ్వు. ఓ సత్యాన్వేషి, ఓ సత్యాన్వేషి, ఆస్తికుడివా నాస్తికుడివా హేతువాదివా. ఆస్తికుడివా నాస్తికుడివా హేతువాదివా. ఎవరు ఎవరు నువ్వు, ఎవరు ఎవరు నువ్వు. హాయ్, అందరికీ నమస్తే. నేను మీ సత్యాన్వేషి. అసలు తోరా అంటే ఏంటి అర్థం అనే విషయాన్ని చెప్పాలి. ఫస్ట్ మీకు తోరా అనేటువంటి దాన్ని చెప్పుకునే ముందు తోరా అనేటువంటిది రెండు భాగాలుగా ఉంది. ఫస్ట్ ఒకటి లిఖితపూర్వకంగా రాయబడింది, రెండు మౌఖిక తోరా. ఒకటి లిఖిత తోరా, రెండు మౌఖిక తోరా. యోధా మతంలో తోరా రెండు రూపాల్లో ఉంటుంది. లిఖిత తోరా ఇది 5 గ్రంథాలతో ఉంటుంది. అంటే లిఖిత తోరాలో 5 గ్రంథాలు అంటే ఆదికాండం, నిర్గమాకాండం, ఇలా పంచకాండాలు ఉన్నాయి కదా, దాన్ని వీళ్ళు లిఖిత తోరా అంటారు యూదులు. అలాగే యూదా మతంలో మౌఖిక తోరా అనేటువంటిది కూడా ఇంకోటి ఉంది. అదేంటంటే మోషేకు సీనాయి పర్వతంలో అందించిన బోధనలు, తర్వాత రబ్బీల రచనలు ఇందులో ఉంటాయి. అంటే తోరాను గురించినటువంటి వివరణ అనేటువంటిది మిష్నా అనేటువంటి గ్రంథంలో రాశారు. మిష్నాను వివరించడానికి ఇంకో గ్రంథం రాయబడింది, దాన్ని తాల్ముద్ అంటారు. ఇలా మొత్తం 2 పుస్తకాలు అనేటువంటిది ఎక్స్ట్రా వాళ్ళు రాసుకున్నారు. వీటిని మౌఖిక తోరా అంటారు. మౌఖిక తోరా అంటే ఏంటంటే మిష్నా మరియు తాల్ముద్ గ్రంథాలని మౌఖిక తోరా అంటారు. వీటిలో ఏముంటాయంటే మోషే యొక్క సీనాయి పర్వతంలో దేవుడు మోషేకు చెప్పినటువంటి బోధనలు ఉంటాయి. అలాగే తోరా యొక్క వివరణ అనేటువంటిది చాలా కూలంకషంగా, చాలా లోతుగా ఈ 2 గ్రంథాల్లో ఉంటాయి. ఈ 2 గ్రంథాలని రబ్బీలు వివరించినట్టుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీటిని అంత ప్రామాణికంగా తీసుకోవడం జరగదు. ఎందుకంటే ఇవి కేవలం చర్చలు మాత్రమే, అంటే వాటి యొక్క అర్థాలు మాత్రమే, తోరా యొక్క అర్థం మాత్రమే ఈ 2 గ్రంథాల్లో ఉంటుంది. కానీ లిఖిత తోరా ఏదైతే పంచకాండాలు ఉన్నాయో ఇది డైరెక్ట్గా దేవుడి దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి దీన్ని తనక్ అనేటువంటి గ్రంథంలో కలపడం జరిగింది. అంటే క్రైస్తవ పరిభాషలో పాత నిబంధనలో ఈ తోరా అనేటువంటి పుస్తకాన్ని కలపడం జరిగింది, ఈ 5 పంచకాండాన్ని. కానీ ఈ మిష్నా లేదా తాల్ముద్ గ్రంథాలు అనేటువంటిది డైరెక్ట్ దేవుడి దగ్గర నుంచి రాలేదు, కాబట్టి వాటిని తనకులో కలపలేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక తోరా అంటే అర్థం ఏంటి, దానికి ఆ పేరు ఎందుకు పెట్టారు అనే విషయాన్ని ఆలోచిస్తే, తోరా అనేటువంటి దాన్ని వీళ్ళు టోరా అంటారు. టోరా ఇది యారా అనేటువంటి మూల పదం నుంచి వచ్చింది. ఇది వీటిని క్రియాపదాలు అంటారు. యారా అంటే ఒక క్రియాపదం, తోరా అంటే నామవాచకం. నామవాచకం ఎందుకు వచ్చిందంటే ఇందులో పంచకాండాలు పేర్లన్నీ నామవాచకాలే. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, ద్వితీయోపదేశకాండం, సంఖ్యాకాండం, ఇలా ఇవన్నీ నామవాచకాలు, పేర్లు. కాబట్టి ఆ పేర్లకి ఇవి పేర్లు సూచిస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా పేర్లకు అనుబంధంగా తోరా అని పెట్టుకున్నాం. తోరా అంటే ఇది నామవాచకంతో కూడినటువంటి పదం. దీని అర్థం ఏంటంటే బోధన, చట్టం లేదా మార్గదర్శనం అనేటువంటి అర్థాలు ఉంటాయి. ఇది దేవుని ఆజ్ఞలను, బోధనలు మరియు ఇజ్రాయేలుకు ఆయన ఇచ్చిన జీవన మార్గదర్శనాన్ని సూచిస్తుంది. యోధా మతంలో తోరా దేవుని ఇచ్చను మరియు ఆయనతో ఒడంబడికను వ్యక్తీకరిస్తుంది. ఇది ఇజ్రాయేల్ జీవితాన్ని నడిపించే ఆధ్యాత్మిక మరియు నైతిక చట్టాలను కలిగి ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే తోరా అంటే దేవుని బోధనలు, దేవుని ఆజ్ఞలు, ఇజ్రాయేల్ యొక్క చట్టాలు, ఇజ్రాయేలుకు మార్గదర్శకాలు
అని మనం చెప్పుకోవచ్చు. తోరా అంటే బోధన, మార్గం, దిశానిర్దేశం అని అర్థం. మనం ప్రస్తుతం చదువుతున్నటువంటి తోరా లిఖిత తోరా, అంటే డైరెక్ట్ యెహోవా దగ్గర నుంచి వచ్చినటువంటి మాటలని లిఖిత రూపంలో రాసినటువంటి గ్రంథాన్ని మనం ఈ తోరా అంటున్నాం. మౌఖిక తోరా అంటే నోటి ద్వారా మాత్రమే విని దాని తర్వాత కాలంలో రాసినటువంటి మౌఖిక తోరాను మిష్నా లేదా తాల్ముడ్ అనే 2 గ్రంథాలతో పిలుచుకుంటున్నాం. ఇది తోరా గురించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పటివరకు నేను తనక్లో ఉన్నటువంటి ఒక భాగం తోరా గురించి చెప్పడం జరిగింది. అది ఒక ఉపోద్ఘాతం మాత్రమే. ఉపోద్ఘాతాన్ని మాత్రమే నేను చెప్తూ వచ్చాను. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నెక్స్ట్ పార్ట్లో తోరాలో ఉన్నటువంటి 3 భాగాల్లో ఒక భాగాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ పార్ట్ మీకు అర్థం కావాలంటే ముందు ఈ యొక్క ఉపోద్ఘాతాన్ని చివరి వరకు వింటారని నేను కోరుకుంటూ నా ప్రసంగాన్ని కొనసాగిస్తున్నాను. నేను ఇందాక చెప్పినట్టే కొన్ని క్రైస్తవ బైబిల్ సాంప్రదాయాలు ఈ పుస్తకాలను విభిన్నంగా లెక్కించవచ్చు. సమూయేలు 1-2 ఉందనుకోండి, వాళ్ళు సమూయేలే అంటారు యూదులు. వీళ్ళు ఏంటంటే క్రైస్తవులు సమూయేలు 1, సమూయేలు 2గా విభజించుకున్నారు. అలాగే రాజులు ఉందనుకోండి, రాజుల్ని యూదులు రాజులుగానే చెప్తారు ఒకటే పుస్తకంగా. వీళ్ళు ఏంటంటే రాజులు 1, రాజులు 2గా విభజించుకున్నారు. అలాగా 39 పుస్తకాలకు విభజించబడ్డాయి. కానీ యూదులు అలా విభజించుకోవడానికి ఇష్టపడలేదు. అందుకని ఎలాగున్నది అలాగే వాళ్ళు ఉంచేశారు. కాబట్టి అవి 24 పుస్తకాలుగానే ఉన్నాయి. అంటే మనకు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే క్రైస్తవులు ఉన్నది ఉన్నట్టుగా ఉంచకుండా వాళ్ళు అప్పటి నుంచే మార్చుకుంటూ రావడానికి మొదటి మెట్టుగా దీన్ని మనం చూడొచ్చు. బైబిల్ని మార్చేశారు అని ఈ యూదులు ఏదైతే అభిప్రాయం కలిగి ఉన్నారో అది వాస్తవమే. అది మొదటి మెట్టుగా మనకి ఇక్కడే కనిపిస్తుంది. ఎందుకంటే పుస్తకాలను విడగొట్టడం అనేటువంటి సరైన విధానం కాదు. ఒక గ్రంథాన్ని మనం తర్జుమా చేయడం అనేటువంటిది సరైన విధానం కావచ్చు, కానీ గ్రంథాన్ని తర్జుమా చేస్తున్నప్పుడు పుస్తకాలను కూడా విడగొట్టేయడం, మనకు నచ్చినట్టుగా వాటిని విడగొట్టేసుకుని దాన్ని మాకు అర్థమయ్యే భాషలో ప్రజలకు అర్థమవుతుందని కాబట్టి విడగొట్టామని చెప్పడం సరైన విధానం కాదు. మీరు విడగొట్టారు, మొత్తానికి విడగొట్టేశారు, మనకి ముందుకు వెళ్తే అర్థమవుతుంది. కాబట్టి క్రైస్తవులు మొదటగా చేసినటువంటి తప్పు ఏంటంటే గ్రంథాన్ని గ్రంథంగా ఉంచకుండా వీళ్ళకి నచ్చినట్టుగా విడగొట్టుకుంటూ 39 పుస్తకాలను చేసేసారు దాన్ని. వాస్తవానికి అక్కడ ఉన్న పుస్తకాలు 24. మరి ఎన్ని అధ్యాయాలు ఎగరగొట్టేశారో అనేటువంటి విషయం ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది.